నేను ఎక్కువ సమాజాన్ని ఎక్కువ పట్టించుకోను. నా సమాజం నాది, నా లోకం నాది. మీరు చెప్పాలి ఎక్కువ. మనం ఏడిస్తే ఆనందపడేవాళ్ళు అబ్బా అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఏడవకపోతే వీడు ఇంకా ఏడవలేదేంటి, ఇంకా వీడికి ఏడుపు రాలేదేంటి, వీడు ఇంకా బాధపడలేదేంటని లోపల కొత్త ఉడిగిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అవునా కాదా? అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. కాబట్టి మనకు ప్రకృతి నేర్పింది ఏంటి? మనము పుట్టగానే ఏడవాలి. ఆ ఏడుపు కూడా మెడికల్ సైన్స్ అంటుంది, మనం అలా ఏడ్చినప్పుడే లోపల ఉన్న మన ఊపిరితిత్తులు కానీ గుండె కానీ నీళ్లు చేరకుండా వాయువులు బాగా సంచరించి ప్రాణం పీల్చుకుని బిడ్డ బ్రతుకుతుంది. ఏడుపు రాలేదు అని అంటే, ఏడుపు చప్పుడే జరగట్లేదని అంటే లోపల ఊపిరితిత్తులు కానీ గుండె కానీ ఇవన్నీ కొట్టుకోవడం మెల్లమెల్లగా అయిపోయి చచ్చిపోతుంది. అందుకనే వెంటనే పైకి తిరగేసి కొట్టి దాన్ని గిల్లి ఇచ్చేస్తారు. తిరగేయడం వల్ల ఏంటంటే శ్వాసకోశాలన్నీ కూడా ఎక్కువ రక్త ప్రసరణ జరిగి ఇంకా అక్కడ మొదలవుతుందని, అందుకనే తిరగబెట్టడం, పైకి పట్టుకోవడం, 2 కాళ్ళు పైకి పట్టుకోవడం. చెవులపిల్లి ఉంది కదా, కుందేలు, దాన్ని ఎలా పట్టుకుంటారు మీరు? దాని కాళ్ళు పట్టుకోకూడదు, తోక పట్టుకోకూడదు, ఆ 2 చెవులు పట్టుకొని పైకి లేపాలి. అందుకే దానికి పేరు చెవులపిల్లి అని పేరు. అంటే చెవులపిల్లి అంటే 2 చెవులు పట్టుకొని పైకి లేపడం. సో అలా మన 2 కాళ్ళు పట్టుకొని పిల్లలవి ఏడవకపోతే పైకి తిరగబెట్టి వాటి కొట్టో గిల్లో ఏదో ఒకటి చేసి ఏడిపిస్తారు. కాబట్టి పుట్టేటప్పుడు ఏడవాలి, కానీ మనం పోయేటప్పుడు 10 మంది ఏడవాలి. ఏడవడం అని అంటే మన గురించి బాధపడేలా మనం బ్రతకాలి. అరే వీడు పోతే ఇంక మనకి ఏంటి, అసలు ఇంకంతా శూన్యం అయిపోయింది, వీడు పోతే మనకి ఏంటి, ఇంక అసలు మనకు దిక్కేమిటి అన్న స్థితిలో వాళ్ళు బాధాతప్తులై బాధపడేలాగా మన జీవితం ఉండాలి. పుట్టినప్పుడు మనం ఏడుస్తాము, పోయేటప్పుడు 10 మంది ఏడుస్తారు. కానీ బ్రతికున్నంత వరకు మనం ఏడవకుండా ఇంకొకరిని ఏడిపించకుండా బ్రతకడం చాలా గొప్ప సాధన. అర్థమైందా మీకు? బతికున్నంత కాలం, పుట్టింది మొదలు చనిపోయే వరకు ఉండే ఆ జీవనం, ఆ జీవితంలో మనం ఏడవకుండా ఇంకొకరిని ఏడిపించకుండా అది బ్రతకగలిగితే, అలా గనుక మనం బ్రతికాము అంటే దానికి మించిన సాధన ఇంకొకటి లేదు. ఏనకేనాపి మార్గేన ఏనకేనాప్యుపాయేన, ఏ ఉపాయమైతే సరే మనం ఇంకొకరిని ఏడిపించకూడదు, మనం ఏడవకూడదు. అందుకే నా దగ్గర ఎవరైనా ఏడిచారనుకోండి, సపోజ్ ఎవరైనా కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారనుకోండి, నాకు కూడా మనస్సు వెంటనే ఏంటి, ఎందుకు వీళ్ళకి బాధ ఏంటనేటువంటిది వస్తుంది. అందుకని రేపటి నుంచి నన్ను చూసినప్పుడల్లా అలా ఏడుపు ముఖాలతో మాత్రం ఎవరు ఉండకండి, ఎందుకంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఎప్పుడు నా ఎదురుగుండా వచ్చే వ్యక్తి నాకెప్పుడు కూడా నాకు ఒక అమ్మవారు ఆ రూపంలో నడిచి వస్తుందని అనుకుంటాను నేను. అది చిన్నపిల్లైనా, పెద్దవాళ్ళైనా, ముసలివాళ్ళైనా, ఎవరైనా, మగవాడైనా సరే, నాకు న స్త్రీ న షండో న పుమాన్, మగవాడు వచ్చినా ఆడవాడు వచ్చినా ఎవరొచ్చినా నా దృష్టిలో ఒక అమ్మవారు అలా నడిచి వస్తుందని అనుకుంటాను. ఎవరైతేనే ఏ లింగభేదమా ఏంటి, అమ్మవారికి ఏదీ లేదు. అలా నడిచొచ్చే వ్యక్తి ఎలా కనపడాలంటే నాకు నవ్వుతూ ఉండాలి. నేను అదే కోరుకుంటా ఇప్పుడు. నాకు ఎదురుపడే ప్రతి వ్యక్తి నవ్వుతూ ఉండాలమ్మా. ఎవడు బాధపడుతూ నాకు కనిపిస్తే నాకు ఆ రోజు ఇబ్బందిగా ఉంటుందని. కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ భూమి మీద, వాడు ఏడుస్తూ బతుకుతూ నా కళ్ళ ముందు కనపడాలి. ఇంక వాడిని ఏం చేయలేం మనం ఏం చేస్తాం? ఇంక నన్ను బాధ పెట్టడం కోసం వాడు ఏడుపు తెచ్చుకొని ఏడుస్తున్నాడంటే వాడిని మనం ఎక్కడ, ఏ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోడు వాడిని. మళ్ళీ నేనేం చేయను వాడిని పెట్టుకుని. కాబట్టి మనము బ్రతికినంత కాలం మన జీవితం ఎలా ఉండాలని అంటే, నొప్పించక తానొవ్వక ఒప్పించుకు తిరుగువాడు ధన్యుడు.